చూడండి, కొన్ని వేల కోట్లు కాదు, లక్షల కోట్ల సంపద. ఒక పక్క సైన్స్, మరోపక్క దైవ రహస్యం. కేరళలోని అనంత పద్మనాభస్వామి ఆలయంలో ఉన్న ఆరో గది, అది తెరిస్తే ప్రపంచం మునిగిపోతుందా? లేక ఆ తలుపు వెనుక ఉన్నది మనిషి ఊహకు అందని టెక్నాలజీనా? ఈరోజు మన వీడియోలో ఈ మిస్టరీని డీకోడ్ చేయబోతున్నాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే చివర్లో నేను చెప్పబోయే నాగబంధం వెనుక ఉన్న సైన్స్ వింటే మీ మైండ్ బ్లాక్ అవుతుంది. మనం చరిత్రలోకి వెళ్తే 18వ శతాబ్దంలో మార్తాండ వర్మ అనే రాజు తన రాజ్యాన్ని పద్మనాభస్వామికి అంకితం చేశారు. దీనినే త్రుప్పడి దానం అంటారు. అంటే ఆయన రాజు కాదు, దేవుడి ప్రతినిధి మాత్రమే. గమనించండి, నేటి కాలంలో చిన్న అధికారం వస్తేనే ఆస్తులు కూడబెట్టేవాళ్లను చూస్తున్నాం. కానీ కొన్ని వందల ఏళ్లుగా ఆ రాజులు ఒక్క గ్రాము బంగారం కూడా తాకకుండా ఆ నిధిని కాపాడారు అంటే అది వాళ్ళ భక్తికి, నిజాయితీకి నిదర్శనం. ఈ సంస్కృతిని మనం ప్రస్తుత తరానికి వివరించాలి. 2011లో ఏం జరిగింది? సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏ, సి, డి, ఈ, ఎఫ్ గదులను తెరిచారు. ఏముంది అక్కడ? టన్నుల కొద్దీ బంగారు నాణేలు, నెపోలియన్ కాలం నాటి కాసులు, 6 అడుగులటి కాసులు, 6 అడుగుల బంగారు విగ్రహం, వజ్రాలు పొదిగిన కిరీటాలు. దీని విలువ అక్షరాల $20 బిలియన్ పైమాటే. అంటే మన దేశంలోని కొన్ని రాష్ట్రాల వార్షిక బడ్జెట్ కంటే ఎక్కువే. కానీ అసలు ఆట ఇక్కడే మొదలైంది. 5 గదులు తెరిచిన ఆ టీం ఆరో గది అంటే వాల్ట్ బి తలుపు దగ్గరకు వెళ్లగానే ఏదో తెలియని భయం వాళ్లను ఆవహించింది. ఆ తలుపుకి తాళం లేదు, అది కేవలం ఒకే రాయిపై చెక్కబడిన ఇనుప తలుపు. ఇప్పుడు ఈ పాయింట్ జాగ్రత్తగా వినండి. ఆ తలుపు మీద 2 పెద్ద పాములుంటాయి. దీన్ని నాగబంధం అంటారు. నేటి తరం అడగొచ్చు, బ్రో గ్యాస్ కట్టర్ పెట్టి కోసేయొచ్చుగా అని. కానీ అక్కడున్న మెకానిజం ఏంటంటే అది ఒక సౌండ్ లాక్ అని కొందరు శాస్త్రవేత్తల వాదన. అంటే నిర్దిష్టమైన పౌనఃపున్యమున్న మంత్రాలను పఠించినప్పుడు మాత్రమే ఆ తలుపు ఓపెన్ అవుతుంది. మన పూర్వీకులు అప్పట్లోనే వాయిస్ రికగ్నిషన్ టెక్నాలజీని వాడారంటే మీరు నమ్ముతారా? ఇది భక్తి మాత్రమే కాదు, ప్యూర్ ఇంజనీరింగ్. ఆరో గది తెరవాలని ప్రయత్నించినప్పుడల్లా కొన్ని వింతలు జరిగాయని రికార్డులు చెబుతున్నాయి. 1930లో ప్రయత్నించినప్పుడు పాములు వచ్చాయని విన్నాం. అలాగే 2011లో ఈ నిధిని లెక్కించటంలో కీలక పాత్ర పోషించిన సుందర్ రాజన్ గారు అకాల మరణం చెందటం కూడా భక్తులలో భయాన్ని పెంచింది. ఇది దేవుడి శాపమా? లేక ఆ గదిలో వేల ఏళ్లుగా పేరుకుపోయిన ఏదైనా విషవాయువుల ప్రభావమా? ఆలోచించండి. మరో ఆసక్తికరమైన ఫ్యాక్ట్, ఆ తలుపు వెనుక సముద్రపు అలల శబ్దం వినిపిస్తుంది. నిపుణుల విశ్లేషణ ప్రకారం ఆ నేలమాలిగ నేరుగా అరేబియా సముద్రంతో కనెక్ట్ అయ్యింది. ఒకవేళ పొరపాటున ఆ తలుపు పగలగొడితే సముద్రపు నీరు ఫోర్స్గా లోపలికి వచ్చి మొత్తం టెంపుల్ను, సిటీని నాశనం చేసే ప్రమాదం ఉంది. మన పూర్వీకులు ఎంతటి పకడ్బందీగా ఈ వాటర్ ప్రూఫ్ సెక్యూరిటీ సిస్టమ్ని డిజైన్ చేశారో చూడండి. సో పద్మనాభస్వామి ఆలయం అనేది మన భారతీయుల గొప్పతనానికి, మేధస్సుకు ఒక గుర్తు. అది కేవలం నిధి మాత్రమే కాదు, మన చరిత్ర. ఆ ఆరో గదిని తెరవాలా? లేక ఆ రహస్యాన్ని అలాగే గౌరవించాలా? నా అభిప్రాయం అడిగితే కొన్ని విషయాలు రహస్యంగా ఉంటేనే ప్రకృతికి సమతుల్యత. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ బెల్ క్లిక్ చేయటం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో అద్భుతమైన వీడియోతో మీ ముందు ఉంటాను.